హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. యాపిల్ సైడర్ వినిగర్ నాకు తెలిసి పరిచయం అవసరం లేని పేరు ఇది. కానీ ఈ రోజుకి కూడా చాలా మందికి దీని గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి కానీ, దేనికి యూజ్ అవుతుంది కానీ అనేది తెలియదు. అయితే యాపిల్ సైడర్ వినిగర్ అనేది చాలా మంది బాగా యూజ్ అవుతుంది మాకు అని చెప్తున్నారు. కొంతమంది మాకు అసలు దేనికి కూడా అది పని చేయలేదు అని చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే యాపిల్ సైడర్ వినిగర్ అనేది మన శరీరంలో వచ్చే చాలా రకాల సమస్యలకి రామబాణం లాగా పనిచేసి మన శరీరాన్ని హెల్దీగా ఉంచడానికి పనిచేస్తుంది. కానీ మనకి అది పని చేయాలి అని అంటే మనం ఏ సమస్య గురించి దానిని వాడుతున్నాము, ఎలా వాడాలి అనేది ప్రాపర్ గా తెలుసుకొని యూజ్ చేసినప్పుడు దాని నుంచి మనకి బెస్ట్ రిజల్ట్ అనేవి కనబడతాయి. యాపిల్ సైడర్ వినిగర్ అనేది మన శరీరంలో వచ్చే చాలా రకాల సమస్యలకి యూజ్ చేస్తున్నారు. బట్ మేజర్ గా ఇది ఒక 8 రకాల సమస్యలకి బాగా పనిచేస్తుంది. మిగతా వాటికి సుమారుగా పనిచేస్తుంది. అయితే ఈ 8 రకాల సమస్యలు ఏంటి, వాటికి ఏ విధంగా యాపిల్ సైడర్ వినిగర్ ని ప్రాపర్ గా యూజ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. దానిలో ఒకటి రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్. యాక్చువల్ గా యాపిల్ సైడర్ వినిగర్ అనేది ఇప్పటిది కాదు, బీసీ కాలం నుంచి దశాబ్దాల కాలం నుంచి కూడా దీన్ని వాడుతున్నారు. ఇట్ కంటైన్స్ ఎసిటిక్ యాసిడ్. ఇప్పుడు మోడర్న్ స్టడీస్ ఏం చెప్తున్నాయనంటే షుగర్ ఉన్న వాళ్ళు యాపిల్ సైడర్ వినిగర్ ని మీల్స్ తో పాటు కానీ లేదంటే మీల్స్ అయ్యాక కానీ తీసుకోవటం వల్ల గ్లైసిమిక్ రెస్పాన్స్ ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేసి దాని మూలంగా ఇన్సులిన్ లెవెల్స్ ని స్టెబిలైజ్ చేసి బ్లడ్ లో షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ వే టు కంట్రోల్ బ్లడ్ షుగర్ ఫర్ డయాబెటిక్ అండ్ ప్రీ డయాబెటిక్ అండ్ ఓవర్ వెయిట్ ఉన్న పీపుల్స్ ఆల్సో. రెండు, ప్రివెంట్ యాసిడ్ రిఫ్లెక్స్. మీరు గనక తిన్న తర్వాత గొంతులో గానీ లేదంటే చెస్ట్ లో గానీ బర్నింగ్ సెన్సేషన్ గనక ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మేబీ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ యాసిడ్ రిఫ్లెక్స్. కారణం ఏంటంటే స్టమక్ యాసిడ్ ఫుడ్ పైపులోకి ఎగదన్నటం మూలంగా ఇరిటేషన్ గా, పెయిన్ గా, మంటగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే మీకు యూసోఫాగస్ కి స్టమక్ కి మధ్యలో LES స్పింక్టర్ అని ఒకటి ఉంటుంది. మీకు అర్థం అవ్వాలి అని అంటే ఇది ఒక మూత లాంటిది అనమాట. మనం ఫుడ్ తిన్న తర్వాత స్టమక్ కి మూత క్లోజ్ అయిపోవాలి, కానీ కొంతమందికి ఓపెన్ అవ్వటం మూలంగా యాసిడ్ అనేది పైకి రిఫ్లెక్స్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ యాపిల్ సైడర్ వినిగర్ ని యూజ్ చేయటం మూలంగా ఈ LES స్పింక్టర్ ని ఇది క్లోజ్ చేసి నైట్ టైమ్ లో యాసిడ్ రిఫ్లెక్స్ ని చాలా బాగా ప్రివెంట్ చేస్తుంది. దాంతో పాటు డైజెస్టివ్ ఎంజైమ్స్ ని, బైల్స్ ని రిలీజ్ చేసి అన్డైజెస్టివ్ ఫుడ్ వేస్ట్ ని ఎలిమినేట్ చేస్తుంది. సో యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భోజనానికి ముందు 2 గాని 4 గాని యాపిల్ సైడర్ వినిగర్ క్యాప్సూల్స్ ని గాని లేదు అని అంటే లిక్విడ్ ని కానీ వాటర్ తో మిక్స్ చేసుకొని ఒక 2 వారాలు లేదంటే 3 వారాల వరకు రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల మీ సిమ్టమ్స్ అనేవి బాగా తగ్గిపోవటాన్ని మీరే నోటీస్ చేస్తారు. మూడవది ఇంప్రూవ్ హెయిర్ గ్రోత్. సాధారణంగా హెయిర్ లాస్ అవ్వటానికి చాలా మందిలో కారణం ఏంటి అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. స్టమక్ లో కొంతమందికి విటమిన్స్, మినరల్స్ సరిగ్గా అబ్జర్ప్షన్ జరగవు. లైక్ జింక్, కాపర్, అయోడిన్ అండ్ B12 ఇలాంటివి అనమాట. దాని మూలంగా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే యాపిల్ సైడర్ వినిగర్ అనేది హెయిర్ గ్రోత్ ని పెంచి హెయిర్ లాస్ ని తగ్గిస్తుంది. అది ఎలా అంటే మీరు దీనిని వాటర్ లో డైల్యూట్ చేసుకొని షాంపూ లాగా హెయిర్ కి అప్లై చేయడం వల్ల హెయిర్ లో ఉండే డాండ్రఫ్ ని కలిగించే హార్మ్ఫుల్ మైక్రోబ్స్ ని ఇది డెస్ట్రాయ్ చేసి హెయిర్ ని షైనింగ్ గా కూడా చేస్తుంది అనమాట. నాలుగవది వెయిట్ లాస్. చాలా మంది వెయిట్ లాస్ కి యాపిల్ సైడర్ వినిగర్ ని కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాడుతున్నారు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కార్బోహైడ్రేట్స్ ని తీసుకున్నప్పుడు గ్లైసిమిక్ రెస్పాన్స్ ని తగ్గించి హెల్దీగా వెయిట్ లాస్ అయ్యేలా చేస్తుంది. ఇది మీరు నైట్ పడుకునేటప్పుడు దీన్ని తీసుకోవటం వల్ల మీరు నిద్రపోతున్న సమయంలో మీ బాడీలోని ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది. అంతేకాకుండా ఆకలి తగ్గిపోవటం కూడా మీరు నోటీస్ చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే ఇది ఎలా జరుగుతుంది అని అంటే దీనిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ మీ బాడీలోని సెల్స్ కి ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. అండ్ మోర్ ఓవర్ సెల్యులార్ క్లీనింగ్ కి కూడా ఇది డీప్ గా హెల్ప్ చేస్తుంది అనమాట. మీరు నిద్రలో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి
ఎనర్జీ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. సో దాని కారణంగా వరల్డ్ వైడ్ గా మిలియన్స్ ఆఫ్ పీపుల్ యాపిల్ సైడర్ వినిగర్ ని ఉపయోగించి వెయిట్ లాస్ అవుతున్నారు. 5 ఫైట్ ప్యాథోజన్స్. యాపిల్ సైడర్ వినిగర్ ని దీని యొక్క pH అనేది 2, 3 అలా ఉంటుందన్నమాట. అంటే ఇట్స్ ఏ వెరీ ఎసిడిక్ అనమాట. దాని కారణంగా ఫుడ్ లో ఉన్న ప్యాథోజన్స్ ని ఈజీగా డిస్ట్రాయ్ చేసి డైజెషన్ కి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఎసిడిటీ కారణంగానే మీకు బ్లడ్ లో WBC సెల్స్ స్టిమ్యులేట్ అవుతాయి. సో అప్పుడు మీకు ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ అయ్యి మీ బాడీలో ఉండే వైరస్, బ్యాక్టీరియా, పారాసైట్, ఫంగస్ వాటిపైన అటాక్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. సో మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే యాపిల్ సైడర్ వినిగర్ ని తీసుకోవటం వల్ల ఫాస్ట్ గా ఇన్ఫెక్షన్ ని కిల్ చేసి దాని నుంచి మీ బాడీ హెల్దీగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. 6 మజిల్స్ బిల్డ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇద్దరిలో 50 సంవత్సరాలు దాటిన తర్వాత నార్మల్ గా స్టమక్ యాసిడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. దానివల్ల ప్రోటీన్ ఫుడ్ అనేది డైజెస్టివ్ అవ్వటం కష్టం అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే అమైనో యాసిడ్స్ ప్రోటీన్ కి బిల్డింగ్ బ్లాక్స్ లాగా పనిచేసి మీ బాడీని 50 తర్వాత స్ట్రాంగ్ గా ఉంచడానికి ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ యాపిల్ సైడర్ వినిగర్ తీసుకోవటం వల్ల మీ డైజెస్టివ్ ట్రాక్ట్ లో అమైనో యాసిడ్ ని ఈజీగా అబ్జార్ప్షన్ చేసుకుంటుంది అనమాట. ఫలితంగా ఏమవుతుంది, మజిల్స్, టీత్, బోన్స్ అండ్ హార్మోన్స్ ప్రాపర్ గా వర్క్ అవుతాయి అన్నమాట. 7 రెడ్యూస్ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్. మీరు 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వినిగర్ ని ఒక 1/4 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ తో కలిపి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో గనక మీరు పడుకునే ముందు తీసుకోవటం వల్ల దిస్ ఈజ్ ఏ పవర్ఫుల్ న్యాచురల్ పెయిన్ రిలీఫ్ రెమెడీ అనమాట. ఇది ఇప్పుడు కాదు, కొన్ని సెంచరీస్ నుంచి కూడా ఈ రెమెడీని చాలా మంది ఫాలో అవుతున్నారు. దాని కారణంగా మీకు పెయిన్ ఉన్న, ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉన్నా చాలా బాగా తగ్గిపోతుంది. 8 ఇంప్రూవ్ గట్ అండ్ బ్రెయిన్ హెల్త్. మీరు 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వినిగర్ ని డైలీ బేసిస్ లో తీసుకోవటం వల్ల మీ బాడీలో కీటోన్ సప్లై పెరిగి గట్లో ఉన్న టైట్ జంక్షన్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీని వల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ ఆర్థరైటిస్ లాంటివి కూడా రాకుండా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ ప్రొడక్షన్ కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. దీని వల్ల మీకు బ్రెయిన్ సెల్స్ కి మధ్య ఉండే కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అయిపోయి డిప్రెషన్ అండ్ మూడ్ డిజార్డర్స్ ఇలాంటివి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో యూజ్ అయ్యే చాలా రకాల కెమికల్స్ గట్లోనే తయారవుతాయి తెలుసా మీకు. మీరు గట్ ని ఇంప్రూవ్ చేసుకోవటం మూలంగా మీ బాడీలో సెరటోనిన్, గాబా, డోపమైన్, ఎస్టైల్ కోలిన్ వీటి యొక్క బూస్ట్ అనేది పెరిగిపోతుంది. వీటి వల్ల మీకు మెమొరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఎబిలిటీ కూడా పెరుగుతుంది అన్నట్టు అనమాట. సో ఈ 8 రకాల సమస్యలకి యాపిల్ సైడర్ వినిగర్ అనేది బాగా పనిచేస్తుంది. అయితే దీనిని ఎలా యూజ్ చేయాలి ప్రాపర్ గా అని అంటే ఒక 500 ml వాటర్ లో 2 టేబుల్ స్పూన్స్ యాపిల్ సైడర్ వినిగర్ ని వేసుకొని పనుకోవడానికి ముందు స్ట్రాతో తాగాలి. అలాగే బిఫోర్ మీల్ కి కూడా తీసుకోవచ్చు. అవసరాన్ని బట్టి, అంటే ఇందాక నేను చెప్పాను కదా, మీకు పెయిన్స్ అలాంటి ఏమైనా ఉన్నట్టయితే టర్మరిక్ పౌడర్ తో కలిపి తీసుకోవటం వల్ల పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే దీనిని స్ట్రాతో ఎందుకు తాగాలి అని అంటే యాసిడ్ అనేది గుడ్ ఫర్ యువర్ స్టమక్ బట్ ఇట్ ఏ లిటిల్ ఎఫెక్ట్ స్ట్రాంగ్ ఫర్ యువర్ టీత్ అనమాట. టీత్ కు కొంచెం ప్రాబ్లం అనమాట. కాబట్టి స్ట్రాతో తీసుకోవటం వల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ యు ఆర్ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్, హార్ట్ బర్న్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యాపిల్ సైడర్ వినిగర్ ని ప్రాపర్ గా తీసుకోవటం వల్ల మీ ఫుడ్ ని బ్రేక్ డౌన్ చేసి డైజెస్టివ్ కి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ దీనిని మీరు ఇష్టపడకపోతే జింజర్ అండ్ లెమన్ వాటర్ రెమెడీ కూడా ఈ విధంగానే పనిచేస్తుంది. సో యాపిల్ సైడర్ వినిగర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఒకసారి కామెంట్ చేయండి. లేదు మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే నాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది 7032027201. ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి. సమస్య చిన్నదైతే ఒక్క కామెంట్ లో రిప్లై ఇచ్చేదైతే ఇస్తాను. లేదా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఆ నంబర్ కి వాట్సాప్ లో డిపిలో క్యూఆర్ కోడ్ ఉంటుంది. 200 పే చేసుకొని డైరెక్ట్ గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్ గా
నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్.